తూర్పు గోదావరి జిల్లా గోకవరంలో ఉమెన్ సేఫ్టీ సైబర్ క్రైమ్ వంటి నేరాలపై అవగాహన ర్యాలీ చేపట్టారు. గ్రామంలోని హై స్కూల్ నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు విద్యార్థులతో పోలీసులు భారీ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. పెరుగుతున్న సైబర్ నేరాల పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. గంజాయి మత్తు పదార్థాలకు బానిసలు కావద్దని, బంగారు భవిష్యత్తును నిర్మించుకోవాలని సూచించారు. మహిళల భద్రత కోసం ఎల్లప్పుడూ ముందుంటామని నార్త్ జోన్ డీఎస్పీ జీవన తెలిపారు. ఆకతాయిలతో ఇబ్బందులు ఎదురైతే వెంటనే 112కు కాల్ చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో సిఐ సత్యనారాయణ మూర్తి, గోకవరం ఎస్ఐ పవన్ కుమార్, ఆర్టీసీ డిఎం సుచరిత పాల్గొన్నారు. ఈవెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం వచ్చేసి ఇప్పుడు జనరల్గా ఈ సొసైటీలో ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ ఏదైతే ఉందో ఈ పోక్సో కేసెస్ అనేవి చాలా ఇంక్రీజ్ అవుతున్నాయి ఇప్పుడు గోకవరంలో. అండ్ రీసెంట్గా తగ్గాయి, బట్ ఈ ఇంక్రీజ్ అవుతున్న నెంబర్ని తగ్గించడానికి జనరల్గా పబ్లిక్లో అవేర్నెస్ అనేది చాలా తక్కువగా ఉంది. మైనర్ బాలికలు ప్రేమ వివాహాలు అంటూ దీనివల్ల అంటే వాళ్ళు బయటికి వెళ్ళిపోవడం, పెళ్ళి వాటిల్లో ఇన్వాల్వ్ అయ్యి సెక్షువల్గా అంటే వాళ్ళు నష్టపోయి తర్వాత పోలీస్ స్టేషన్కి అప్రోచ్ అవుతున్నారు. సో ఇట్లా ఎవరు కూడా ఏ ఆడబిడ్డ కూడా నష్టపోకూడదని చెప్పేసి చాలా చట్టాలు తీసుకురావడం జరిగింది. అండ్ సింగిల్గా ఏ ఒక్క మహిళ బయటికి వెళ్ళి ట్రావెల్ చేస్తున్నా కూడా వాళ్ళకి అంతే సేఫ్ అండ్ సెక్యూర్ ఎన్విరాన్మెంట్ ఉండడానికి ఈ శక్తి యాప్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. అండ్ ఈ శక్తి యాప్ మనకు కొన్నిసార్లు అవ్వకపోయినప్పుడు మనకు 112 కాల్స్ అనేది అవైలబుల్గా ఉంటుంది. సో ఇవాళ ఈ శక్తి యాప్ అవేర్నెస్ గురించి ప్రతి ఒక్క అంటే దాంట్లో ఉంటున్న ప్రతి ఒక్క పాయింట్ గురించి చెప్పడం జరిగింది. దాంట్లో అంటే మనం ఆపదలో ఉన్నప్పుడు SOS అలర్ట్ అనేది ఎలా వస్తుంది, అండ్ మనం డైలీ కూడా ఈ మహిళా పోలీసులు వచ్చి మనకు డిఫరెంట్ ఏరియాస్లో తిరిగి జనరల్ పబ్లిక్కి అంటే కొంత పర్సంటేజ్ కాకుండా మొత్తం ఓవరాల్ సొసైటీ అందరికీ కూడా తెలియాలని చెప్పేసి వాళ్ళు యాప్స్ ఇన్స్టాల్ చేయించి వాళ్ళు పబ్లిక్లో అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు. సో దీనివల్ల చాలా ఇంప్రూవ్మెంట్ అయితే ఉంది. అండ్ సొసైటీలో క్రైమ్ ఉమెన్ రిలేటెడ్ క్రైమ్ కూడా చాలా వరకు తగ్గుతుంది.